ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష విశారద శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు మనతో పాటు ఉన్నారు. సో గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి. ఈ నెల 27వ తారీఖు నుంచి 2వ తారీఖు ఆగస్టు వరకు గ్రహస్థితులు వారఫలం ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా తల్లి. ఈ వారం మనం గమనిస్తే 2 గ్రహాలు మారుతున్నాయి. ముందుగా శుక్రుడు ఇప్పుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి రావడం జరిగిందమ్మా. 30వ తారీఖు నాడు కుజుడు సింహరాశిలో ఉన్న కుజుడు ఇప్పుడు కన్యారాశిలోకి రాబోతున్నారన్నమాట. ఈ విధంగా కన్యారాశిలోకి రావటం అనేది 30వ తారీఖు జరుగుతుంది. ఈ 2 గ్రహాల మార్పు 12 రాశుల మీద తీవ్రంగా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవి 2 చాలా గట్టి గ్రహాలు కాబట్టి ఆ విశేషాన్ని మనం తెలుసుకుందాం. ఓకేనండి, తప్పకుండా. అలాగే నక్షత్రాల గురించి కూడా చెప్పండి గురుగారు. ప్రతి వారం మీరు నక్షత్రాలు కామన్గా చెప్పేటట్టు కాకుండా గ్రహస్థితులు, నక్షత్రాలు ఏ రోజు ఏ నక్షత్రంలో పుట్టినరోజు జరుపుకుంటే మంచిది. సూపర్. గతంలో నేను నీకు చెప్పింది బాగా నీ మైండ్లో ఎక్కినట్టు. ఏంటంటే జన్మదినం జరుపుకోవాలి అంటే శ్రావణ మాసం కదండి. ఇది శ్రావణ మాసంలో ఎవరైతే మఖా నక్షత్రంలో, పుబ్బా నక్షత్రంలో, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడా ఈ వారం హ్యాపీగా మీరు జన్మదినం చేసుకోండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. అలాగే గ్రహస్థితుల గురించి కూడా చెప్పండి గురువుగారు. అమ్మ, అయితే ఈ వారం కానీ మనం చూసుకుంటే గ్రహస్థితి మీకు రాహు వచ్చేసి కుంభరాశిలో, శని మీనరాశిలో, అలాగే మనకి శుక్రుడు గురువు 2 కలిసి మనకు మిథున రాశిలో ఉన్నారు. అలాగే సూర్యుడు బుధుడు కర్కాటక రాశిలో, ముఖ్యంగా కుజుడు చంద్రుడు కుజుడు ముగ్గురు కూడాను మనకి ఈ వారం మొదట్లో సింహరాశిలోకి కనిపిస్తున్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్యా, తుల ఈ నక్షత్రాల్లో ఆయన ప్రయాణిస్తున్నాడు. ఈ 3 రాశుల్లో ముఖ్యంగా కుజుడు వచ్చేసి 30వ తారీఖు నాడు కన్యా రాశిలోకి వచ్చేస్తున్నారు. ఓకే, చాలా బాగా చెప్పారు గురుగారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగమ్మాయి. జనరల్గా తిథుల గురించి చెప్తూ ఉంటారు. అలాగే తిథులు ఎలా ఏర్పడతాయి, అసలు తిథులు అంటే ఏంటో వివరణ ఇవ్వండి క్లారిటీగా. తప్పకుండా. ఎప్పుడైతే ఈ తిథి అనే దానికి నక్షత్రం దానికి చాలా తేడా. నక్షత్రం అంటే తిరు నక్షత్రం అంటారు. అంటే పెద్దలు మహానుభావులు పుట్టిన దాన్ని శ్రీ నక్షత్రం. తిరు అంటే శ్రీ అనమాట, తిరుపతి అంటే శ్రీపతి అని అర్థం. అలాగా తిరు నక్షత్రము అంటే మన అహోబిల మఠంలో పెద్ద పెద్ద పండితులు వాళ్ళు ఉంటారు, పీఠాధిపతులు. వీళ్ళది వాళ్ళు ఎవరైనా గతించినప్పుడు, పరమపదించినప్పుడు వాళ్ళకి తిరు నక్షత్రంతో వాళ్ళు ఆ సంవత్సరం ఆ రోజున ప్రత్యేకంగా అందరికీ చక్కగా మంచి పూజలు అవి చేస్తారు. అలాగే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ యొక్క నక్షత్రాలు ఏదైతే జన్మదినం చేసుకోవడానికి పనికొస్తుందో తిథులు చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానానికి పనికొస్తుందని చెప్పి నేను గతంలో నీకు చెప్పాను. సో ఇప్పుడు ఈ వారంలో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో, ఇది శుక్లపక్షం జరుగుతుందమ్మా. శుక్లపక్షంలో ఎవరైతే తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి నాడు శుక్లపక్షంలో పెద్దలు ఎవరైతే పరమపదించారో వాళ్ళకి పిండ ప్రదానం చేయటం వల్ల మనం పంపించిన అడ్రస్ పిన్ కోడ్తో సహా లెటర్ పంపిస్తే ఎట్లా పక్కాగా చేరుతుందో మనం చేసే పిండ ప్రదానము ఆ పితృదేవతలకు అందడం వల్ల వాళ్ళ ఆశీస్సులు మీ కుటుంబం మొత్తానికి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం తల్లి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. గురువుగారు నమస్కారం. నమస్కారం. ఈ వారం మేషరాశి వాళ్ళకి జూలై 27వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు వరకు వారఫలం ఎలా ఉందో చెప్పండి. అలాగే చిన్న సందేహం ఏంటంటే కుజుడు కన్యా రాశిలోకి రావటం వల్ల మేషరాశికి ఏమైనా ప్రభావం చూపుతుందా? అబ్బో, అమ్మాయి చాలా బాగా డెవలప్ అయిపోయారు గాయత్రి గారు. బాగా బ్రహ్మాండంగా గ్రహాల గురించి రోజు పడుతున్నారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడే చెప్పాను మీ అందరికీ కూడా. కుజుడు మనకి 30వ తారీఖు నాడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి వస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకో గాయత్రి. కుజుడికి పరమశత్రువు ఎవరంటే బుధుడు. మొత్తం శత్రువుల్లోనే బుధుడు. బుధుడి యొక్క ఇల్లు కన్య. అందులోకి కుజుడు రావటం వల్ల ఎట్లాంటి పరిస్థితి వస్తుంది? నెంబర్ 1 అది మహాపాపస్థానం కుజుడికి. రెండవది 6వ స్థానం, అంటే మేషరాశి వాళ్ళకి 6వ స్థానం. ఇందులో చాలా చిన్న చిట్కా ఉంది. చాలామంది జ్యోతిషం నేర్చుకునే వాళ్ళందరికీ కూడా నేను ఇది చాలా మంచిగా చెప్తున్నాను. పాపగ్రహాలు పాపస్థానంలో ఉంటే శుభ ఫలితాలను ఇస్తాయి. మరి దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారో తెలియదు. పాపగ్రహం అంటే ఏంటన్నానా, మేషరాశికి బుధుడు మహాపాపి. అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. ఈ మిథునానికి కన్యాకి బుధుడు మహాపాపి.
ఈ మేషరాశి వాళ్ళకి. అటువంటి వాడు 6వ ఇంట్లోకి రావటం అంటే తన శత్రుక్షేత్రంలోకి రావటం చాలామంది బాగా లేదు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బుధుడు ఎప్పుడు కూడా పాపస్థానంలో ఉండి మేలు చేస్తాడు. ఓకే, ఈసారి బుధుడు అలా లేడనుకోండి, ఈ వారంలో కుజుడు పాపం ప్రయాణం చేస్తూ ఎప్పుడైతే కన్యారాశిలోకి వస్తున్నాడో అది ఒక విషమ స్థానం కిందికి వస్తుంది. బుధుడి ఇల్లు ఆయనకి పడదన్నమాట, శత్రువు అన్నమాట. కాబట్టి ఈ వారంలో ఈ రాశి వాళ్ళకి చికాకులు ఎక్కువ ఉంటాయి, అవాంతరాలు ఎక్కువ వస్తుంటాయి. ఏదన్నా పని చేద్దామంటే దాంట్లో వాళ్ళకి ఏదో ఒక అవాంతరాలు రావటం, తర్వాత అనుకున్న పని వాయిదాలు పడడం, ఈ వారంలో చికాకు ఎక్కువ ఉంటుందన్నమాట. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ వారం మాత్రం కుజగ్రహం ఎవరైతే మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవడం ఎంతైనా మంచిది. ఏదైనా మంచి మాట చెబుదామన్నా కూడా అది ఇతరులకు వేరుగా వినబడుతుంది. కాబట్టి ఈ వారం మాట్లాడడం తగ్గించుకోండి, చక్కగా కుజ మంత్రాన్ని రెగ్యులర్గా చదవండి. ముఖ్యంగా పనికిరాని సలహాలు ఇవ్వడం మానేసి మన పని ఏంటి మనమేమిటి ఈ పరిధి గీసుకొని ఈ వారంలో ఉంటే ఈ కుజుడు కన్యారాశిలోకి రావటం వల్ల జరిగేటువంటి చెడు ప్రభావాల నుంచి మనం బయటపడతాం. అలాగే గురువుగారు, ధనస్థానం ఎలా ఉంటుంది వాళ్ళ కుటుంబం? ధనస్థానానికి కూడా ఈ వారం ఏమైందంటే ధనస్థానానికి అధిపతి అందరికీ తెలిసిందే శుక్రుడు వెళ్ళి మిథున రాశిలో వెళ్ళి కూర్చున్నాడు ఈసారి. అంటే ధనస్థానం తృతీయంలోకి వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే సమయానికి డబ్బు రాకపోవటం, చికాకులు, కుటుంబంలో డబ్బు ఉంటేనే కదండి ఆనందం. డబ్బు లేకపోయేసరికి ఇంట్లో లేనిపోని వివాదాలు, ఆ వివాదాల్లో పిల్లల చదువులో దెబ్బలు, ఇవన్నీ ఉంటాయమ్మా. ఓకే ఓకే. అలాగే కుటుంబ పరిస్థితుల్లో అన్నదమ్ముల ప్లేస్ కానివ్వండి, లేదు అంటే కోర్టు కేసులు కానివ్వండి, ఇలా చాలా వివాదాలు ఉంటూనే ఉంటాయి. సో వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? తప్పకుండా. ఇప్పుడు ఈ వారంలో ఏంటంటే తృతీయాధిపతి బుధుడు చతుర్థంలో ఉండడం వల్ల ఎంత మనం ప్రయత్నం చేసినా అన్నదమ్ములలో కలవకపోవటం, చికాకులు ఎక్కువ ఉండటం, మనం ఏదైనా సహాయం చేసినా అది కాస్త వ్యర్థమైపోవటం, ఇలాంటివన్నీ చికాకులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కోర్టు కేసులు కూడా మనకంత ఫేవరబుల్గా ఉండవు. కాబట్టి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి మనం మేషరాశి వాళ్ళకి సలహా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గురుగారు, అలాగే సొంత ఇల్లు ఏమైనా కొనుక్కునే అవకాశం ఉంటుందా? అంటే కొనుక్కోవడానికి ఏమైనా బాగుంటుందా ఈ టైం? అయితే మేషరాశి వాళ్ళకి చతుర్థాధిపతి ఎవరైతే చంద్రుడు మనకి ఈ వారంలో సింహం, కన్యా, తులాలో ప్రయాణిస్తున్నారు. సోమవారం, మంగళవారం వరకు ప్రాపర్టీస్ కొనటంలో తప్పు లేదు. కానీ బుధ గురువారాలు అస్సలు కుదరట్లేదు. శుక్ర శనివారాలు మళ్ళీ బాగున్నాయి. కాబట్టి ఈ టైంలో వాళ్ళు కొంచెం ఆలోచించుకొని ప్లాన్డ్గా ఏ ప్రాపర్టీ కొన్నా కూడా అది మీకు మంచి జరుగుతుంది. అలాగే పిల్లల స్థానం ఎలా ఉందో చెప్పగలుగుతారా? అంటే వాళ్ళ స్వభావం కానివ్వండి, వాళ్ళ చదువు విషయం కానివ్వండి, అది కూడా జనరల్గా ఏంటంటే పంచమ స్థానం అధిపతి ఎవరైతే ఉన్నారో బుధుడు మనకు తృతీయంలో ఉండిపోయారు. తృతీయంలో ఉండిపోవడం వల్ల బుధుడు యొక్క స్థానం ఎప్పుడైతే దెబ్బతిన్నదో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి విదేశీయానాలు చేయాలి, దూర ప్రయాణాలు చేయాలి, అనుకున్న కాలేజీలో సీటు రావాలి అన్నా కూడా అనేక ఇబ్బందులు వస్తుంటాయి అన్నమాట. ముఖ్యంగా తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవటం, లేనిపోని ప్రయాణాలలో ఇబ్బందులు పడటం అనేది ఈ వారంలో మనకి కనబడుతుంది. ఓకేనండి. అలాగే ఆరోగ్య స్థితి ఏమైనా ఎలా ఉంటుంది? ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏదైతే బుధగ్రహం సరిగ్గా లేదు కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఈ రాశి వాళ్ళకి ఎంతైనా మంచిది. ఓకేనండి. అలాగే ఇప్పుడు ప్రేమికులు కానివ్వండి, లేదంటే వివాహం చేసుకున్న భార్యాభర్తలు కానివ్వండి, వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళకి ఏమైనా సందేహం? తప్పకుండా అమ్మా. ఈ వారంలో శుక్రగ్రహస్థితి సరిగ్గా లేకపోవటం వల్ల వైవాహిక జీవితంలో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. అంటే భార్య కుడి అంటే మొగుడి ఎడమ అంటాడు. దీనిని అడ్జస్ట్ చేసుకొని గ్రహాలకి మించి మనం ప్రవర్తించాల్సి ఉంటుంది. నా గ్రహం ఇలాగే ఉంది, నేను ఇలాగే ఉండంటే కుదరదు. ఎందుకు చెప్తున్నాం మనం ముందుగానే ఒక వారఫలం మీకు అంటే భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు ఉండడం అవకాశం. దూరంగా ఉన్న వాళ్ళని కలిపేద్దామని చాలామంది బయలుదేరుతారు. ఈ వారంలో ప్రయత్నం చేసినా వేస్టే. ప్రేమికులు కూడా అంతే. తమ ఈ విషయాలు ఇంట్లో చెబుదాము, పెద్దల అనుమతి తీసుకుందామంటే అది బెడిసి కొడుతుంది. కాబట్టి ముందుగా మన లాంటి ఛానల్ని చూసుకున్న తర్వాత ప్రేమికులు తమ జీవితం 100 ఏళ్ల జీవితం, మరి అలాంటప్పుడు మంచి రోజులు చూసుకుని చెప్పడం మంచిది. ఈ వారం మాత్రం ఏ మాత్రంలో బాగాలేదు. పార్ట్నర్షిప్ కూడా వీళ్ళకేం కలిసి రావట్లా. అలాగే దూర ప్రయాణాలు ఏమైనా చేయొచ్చు అంటారా? దానివల్ల ఏమైనా నెగటివ్? చెప్పానమ్మా, యాక్చువల్గా ఏంటంటే ఈ వారంలో దూర ప్రయాణాలు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా లేదు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. తండ్రి స్థానం నుంచి అంటే తండ్రి నుంచి ఏమైనా ఆస్తులు వచ్చేది అలాంటివి ఏమైనా ఉంటాయి? ఖచ్చితంగా అమ్మా. ఈ మేషరాశి వాళ్ళకి భాగ్యాధిపతి అంటే 9వ స్థానము మనకి గురువు అన్నమాట. ఎప్పుడైతే తండ్రి స్థానము గురువై ఉండి గురువు తృతీయంలో ఉండడం వల్ల అందులో శుక్రుడితో కలిసి ఉన్నాడండి. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. శుక్రగ్రహము గురుగ్రహం ఎప్పుడు కలవకూడదు.
కలిస్తే అది వేరే నష్టమైపోతుంది ఆ స్థానం. కాబట్టి ఈ స్థానానికి సంబంధించిన తండ్రి కానీ లేదా ఆస్తులు కానీ తండ్రి నుంచి రావాల్సినటువంటి మామగారి దగ్గర నుంచి రావడం కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, లేనిపోని వివాదాలకు అవకాశం ఉంటుంది. అదృష్టం కూడా బాగా తక్కువ ఉంటుంది. మనం ధర్మ మార్గంలోకి వెళ్దామన్నా మనకు మంచి గురువు కూడా దొరకని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళు ఏమైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నించడం వల్ల కలిసి వస్తుందంటారా, లేదంటే ఆగమంటారా ఈ పీరియడ్? అంటే ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి ఉద్యోగానికి అధిపతి శని, వ్యాపారానికి అధిపతి శని తల్లి, ఏలినాటి శని బీభత్సంగా నడుస్తుంది. మరి కుజుడు అంటే శనికి అసలే పడదు, మహాశత్రువులు. కాబట్టి ఒక ఆట ఆల్రెడీ ఆడిస్తున్నాడు. మేషరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ వారంలో ప్రత్యేకంగా చూస్తే శని ప్రభావం బట్టి ఉద్యోగ ప్రయత్నాలు అంతగా కలిసి రాదు, వ్యాపారంలో తీవ్రమైన నష్టాలకు కూడా అవకాశాలు ఉంటాయి. ఎన్ని అంటే ఈ వారం అంటే నిజంగా చెప్తున్నాను, మేషరాశి వాళ్ళకి ఎప్పుడైతే కుజుడు 30వ తారీఖు మారిపోతున్నాడో ప్రతీదీ కూడా చాలా వరకు నెగిటివ్ కనిపిస్తూ ఉందన్నమాట. అది మెయిన్. ఓకే గురుగారు, దీనికి పరిహారం కూడా మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు కాబట్టి మా ప్రేక్షకులందరికీ పరిహారం కూడా చెప్పగలరు. ప్రతిరోజు ఖచ్చితంగా ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమమనే మంత్రమే కాదు, నరసింహస్వామి యొక్క కరావలంబన స్తోత్రం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క కందషష్ఠి కవచం, అలాగే ఆంజనేయ స్వామి యొక్క, ఏది రాని వాళ్ళు హనుమాన్ చాలీసా ఏదో ఒకటి చదువుకోవడం వల్ల మెయిన్గా ఎన్నో గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయండి. ఖచ్చితంగా మీ మేషరాశి అయి ఉంటే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా అసలు ఏ ఏ గ్రహాలు మీకు దశని బట్టి కూడా ఏ విధంగా ఉందో జాతకాన్ని బట్టి మనం తెలుసుకుందాం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. విన్నారు కదా ప్రేక్షకులు, ఎలాంటి సందేహం ఉన్నా గురువుగారిని కన్సల్ట్ చేయండి. అందరికీ నమస్కారం. నమస్కారం.